హలో వెల్కమ్ టు కృష్ణ రివ్యూ. ఈరోజు మీ ముందుకు కింగ్ నాగార్జున గారు నటించిన నా సామిరంగా అనే సినిమా రివ్యూతో వచ్చాను. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న అక్కినేని నాగార్జున గారికి ఈ సినిమా మంచి ఊపిచ్చిందని చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే, జగ్గయ్యపేట అనే గ్రామంలో అనాథగా పెరిగిన కుర్రాడు కెట్టయ్య నాగార్జున గారు, అలాగే మరో అనాథ అంజి అల్లరి నరేష్ గారు ఆ ఊరి పెద్ద మనిషి అయిన నాజర్ గారి దగ్గర వీళ్ళుంటారు. కెట్టయ్యకి చిన్నప్పటి నుంచి హీరోయిన్ వరాలు ఆశిక రంగనాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ఇష్టపడతారు. కానీ వరాలు కెట్టయ్యకి 10 ఏళ్ళుగా ఎందుకు దూరం పెడుతుంది అన్నది మనం తెర మీద చూడాల్సిందే. నా సామిరంగా ఈ పండక్కి పైసా వసూలనే చెప్పాలి. ఒక విలేజ్ డ్రామాలో ఉండాల్సిన అన్ని సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే కొత్తగా ఈ సినిమా కోసం చెప్పడానికి ఏమీ లేదని చెప్పాలి. కొత్త కథ, గొప్ప మలుపులు లేకపోయినా ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక నాగార్జున గారి విషయానికి వస్తే మాత్రం ఈ సినిమాలో లుక్స్, స్క్రీన్ ప్రజెంటేషన్స్ దుల్లగొట్టారని చెప్పాలి. ఇక విలన్ పాత్ర విషయానికి వస్తే మొదట్లో క్యూరియస్గా అనిపిస్తుంది, కానీ రాను రాను అది ఓ దిశ లేకుండా మాత్రం సాగుతుందని చెప్పాలి. ఇక నాజర్ గారిని కూడా ఈ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడనే చెప్పక తప్పదు. ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగుందనే చెప్పాలి. కాకపోతే నాగార్జున గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పక తప్పదు. ఇది నా సామిరంగా సినిమా రివ్యూ. ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈ రివ్యూలో మాత్రం నాకు ఒక 2000 సబ్స్క్రైబ్ వస్తాయని అనుకుంటున్నాను. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.